ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా జ్ఞానమును కలిగినటువంటి సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు, ధనవంతుడు. అయినను కూడా ఈ వ్యక్తి పాపము వెంబడి పరుగులెత్తిన వ్యక్తిగాను ఉన్నాడు. దేవుడు అతనిని 2 సార్లు హెచ్చరించిన అతను లోబడలేదు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనకు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి అనేక మార్లు నిన్ను హెచ్చరించినా కూడా ఆత్మ విషయమై నీవు ఎలాంటి ఆలోచన చేయకుండా నిర్లక్ష్యం వహించిన వ్యక్తి అయిపోయావేమో. బహు నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నావు దేవుని ఆత్మ విషయంలో. దేవుని ఆత్మ నీ గురించి ఆలోచించి నిన్ను హెచ్చరించి నీవు దిద్దుకోకపోవడాన్ని చూసినప్పుడు దేవుని ఆత్మ నిన్ను హెచ్చరించటం మానివేస్తుంది. ఈ దినమున హెచ్చరికలు లేనటువంటి వ్యక్తులు నీవు చేస్తున్నది తప్పు అని నీ అంతరాత్మ నిన్ను హెచ్చరించటం లేదంటే కారణం